ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. నవల స్టూడియో టాపిక్ వచ్చేసి ఎద్దనపూడి సులోచనారాయణ గారి మీనా నవల మొదటి భాగంలో మనము పార్ట్ 17 వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సాయంత్రం అవుతుండగా మంగమ్మ గారు వచ్చింది. ఆవిడ వచ్చినప్పటి నుండి నా దగ్గరే కూర్చుని నాతో కబుర్లకి దిగింది. రాజేశ్వరి నేను చాప మీద కూర్చుని సన్నజాజులు కనకాంబరాలు మరువం కలిపి అందంగా మాలగుచ్చుతున్నాం. ఈరోజు శుక్రవారం. ప్రతి శుక్రవారం సాయంత్రం వేణుగోపాలస్వామి ఆలయానికి తోటలో ఉన్న పూలన్నీ కోసి పెద్ద దండగుచ్చి కానుకగా పంపటం అత్తయ్య వాళ్ళకి అలవాటుట. మంగమ్మ గారు నేను కట్టుకున్న చీర, నా చేతులకున్న గాజులు, నా మెళ్ళో గొలుసు వీటన్నిటినీ పరీక్షగా చూస్తూ మా ఇంటి వివరాలు అడగడం ప్రారంభించింది. మీ నాన్న పెద్ద ఇల్లు కట్టాడటగా, ఎంత ఖరీదైందే అమ్మడు? మా నాన్న కట్టలేదు, మా తాతగారు కట్టించి మా అమ్మకిచ్చారు అన్నాను. మీ తాతగారు నీకు గుర్తున్నారా? లేదన్నట్టు తల ఊపాను. ఆవిడ ఆసక్తిగా నా వైపుకి వంగి మరీ అడిగింది. పట్నంలో గొప్పవాళ్ళ ఇళ్ళల్లో స్నానానికి అవేవో పెద్ద పెద్ద తొట్లు ఉంటాయటగా, మీ ఇంట్లో ఉందా? ఉన్నట్టు తల ఊపాను. అప్రయత్నంగా రాజేశ్వరి నేను నవ్వు ముఖాలతో ఒకరి వైపు మరొకరు చూసుకున్నాం. మా ఇద్దరి మనసులో నేను ఇక్కడికి వచ్చిన రోజున జరిగిన సంఘటన మెదిలింది. మీ హైదరాబాదులో మా ఆడపడుచుకి పిన్నత్తగారి మేనల్లుడు అక్కడే ఉన్నాడు. మాకు బాగా తెలుసులే, ఎప్పుడూ రమ్మని వ్రాస్తూ ఉంటాడు. అదేదో చీకటిపల్లిలో ఉంటాడట. ఆ పేటలో 50 రూపాయలు పెట్టినా ఓ గది దొరకదట. వెళ్ళాలి ఒకసారి. ఎప్పుడో వస్తాను. వచ్చినప్పుడు తప్పకుండా మీ ఇంటికి కూడా వస్తాను. మీ నాన్నకి చెప్పు. అలాగే అన్నట్టు తలూపాను. కానీ గుండెలు భయంతో పీచు మన్నాయి. ఈవిడ అన్నంత పని చేసి ఒక శుభముహూర్తాన మా ఇంట్లో అడుగు పెడితే, నీకు వంట వచ్చుటే పిల్ల? మళ్ళీ అడిగింది ఆవిడ. రాదు అన్నట్టు కళ్ళతోనే సూచించా. నా సమాధానం విని ఆవిడ బుగ్గ మీద వేలేసుకుంది. రాదు, ఇంత వయసు వచ్చి వంట రాకపోతే ఇంకేమొస్తుందే అమ్మా నీకు? రేపు పెళ్ళైతే మొగుడికి ఏం వండి పెడతావు? వంట రాదని వాడు నిన్ను తగలేస్తే? అత్తయ్య కల్పించుకుంది. ఏమిటండి మంగమ్మ గారు మీ చాదస్తపు మాటలు? మీరును వంట చేయడానికి అమ్మాయికేం కర్మండి? ఎట్టట్టా అన్నట్టు చూసింది మంగమ్మ గారు. కర్మ? వంట చేయడం ఆడదాని కర్మ అయితే మనమంతా కర్మకాలని వాళ్ళమన్న మాటేగా. ఏమిటి కావాలమ్మా నువ్వు మరీ సోజ్యంగా చెప్తావు. మన రాజుకి వంట రాదు, పట్నవాసు పిల్ల అంటే ఇంకా రకరకాలుగా ఎన్నెన్నో కొత్త కొత్త పోకడలతో చేస్తుందనుకుని అడిగాను. బాగుందండి, ఇంట్లో వంట మనిషి ఉంది, వాళ్ళ అమ్మ ఉంది, ఇక ఆ అమ్మాయికి వంటింట్లోకి వెళ్ళాల్సిన అవసరం ఏముందో చెప్పండి, అత్తయ్య నన్ను సమర్థిస్తూ అంది. పోనీ వీళ్ళ అమ్మకైనా వచ్చునా అని ఆవిడ నన్ను సందేహంగా చూస్తూ అంది. అబ్బా, కాస్త నెమ్మదిగా మాట్లాడండి, అన్నయ్య పడుకున్నాడు అంది రాజేశ్వరి. కృష్ణ అంత క్రితమే చాలా ఆలస్యంగా వచ్చి భోజనం చేసి పడుకున్నాడు. అన్నం తినగానే ఒక్క 10 నిమిషాలు అలా పక్క మీద వాలి ఏ పుస్తకమో పేపరో తిరగేస్తూ విశ్రాంతి తీసుకోవడం అతని అలవాటు. అతను ఇంట్లో లేనప్పుడు ఆ గదిలోకి స్వతంత్రంగా వెళ్ళే నేను అతను అక్కడుంటే ఆ ఛాయలకు కూడా పోను. అతను కూడా అంతే. నేను ఆ గదిలో ఉన్నట్టు తెలిస్తే అసలు ఆ వైపుకే రాడు. కృష్ణ ఇంట్లోనే ఉన్నాడా ఏమిటి అంది ఆవిడ గొంతు ఏమాత్రం తగ్గించకుండానే. మళ్ళీ నా వైపు తిరిగి, సరే నీకు పని పాటలు వస్తే నాకెందుకు, రాకపోతే నాకెందుకు, కానీ ఇంతకు మాకు పప్పన్నం ఎప్పుడు పెడతావు చెప్పు అంది. నాకు అర్థం కాలేదు. పప్పన్నం అంటే? రాజేశ్వరి వైపు ఏమిటన్నట్టు చూచాను. రాజేశ్వరి తలంచుకుని పూలు గుచ్చుతూ నవ్వుకుంటూ ఆవిడనే అడుగుతోంది. ఈసారి మంగమ్మ గారు చెప్పలేనంతగా ఆశ్చర్యపోతూ 2 దవడలు నొక్కుని, అయ్యో రామా, నేను అడిగింది తెలియనే లేదా నీకు? మీ ఇంట్లో అసలు తెలుగు మాట్లాడుకుంటారా అంది. మాట్లాడుకుంటాం నిస్సహాయంగా అన్నాను. ఆ క్షణంలో నాకు రాజేశ్వరి మీద చిరు కోపం వచ్చింది. చేయి జాచి ఆవిడకి కనిపించకుండా రాజేశ్వరి తొడ మీద గిల్లి మంగమ్మ గారితో మర్యాద ఉట్టిపడుతున్న కంఠంతో అతి వినయంగా, పప్పన్నానికేం భాగ్యం, మీరు ఎప్పుడు మా ఇంటికి వస్తే అప్పుడే ఒకసారి కాదు 100 సార్లు మీకు విసుగొచ్చాడని సార్లు పెడతాను, మీరు రావాలే కానీ అన్నాను. పప్పన్నం అంటే విందు భోజనం అయి ఉంటుందని ఊహిస్తూ.
రాజేశ్వరి ఫక్కుమని నవ్వింది. అత్తయ్య పెదవుల మీద చిరునవ్వు కదిలింది. ఆశ్చర్యంగా చూసిన మంగమ్మ గారు కూడా గొల్లుమని పైకప్పు ఎగిరిపోయేలాగా నవ్వింది. వాళ్ళ ముగ్గురు అలా ఒక్కసారిగా ఎందుకు నవ్వారో నాకు అర్థం కాలేదు. అయినా నేను నవ్వాను. కమలమ్మ, మీ అన్నయ్యకి ఉత్తరం రాయలేకపోయావా అంది మంగమ్మ గారు నవ్వు సర్దుమణిగిన కొద్దిసేపటికి. ఏమని? మీ కృష్ణుడికి ఇడేగా ఈ అమ్మాయి, చిలక గోరింకల్లా ఉంటారు అయిన సంబంధం. నేను తెల్లబోయి చూశాను. రాజేశ్వరి కోపంగా తలెత్తింది. అత్తయ్య ముఖం పాలిపోయినట్లయింది. కాస్త కోపంగా, చాలే ఊరుకోండి మీరు మరీను, ఏదో మాట్లాడొచ్చే. ఏది మాట్లాడకూడదో బొత్తిగా తెలియలేదు మందలింపుగా అంటూ లేచి వంటింట్లోకి వెళ్ళిపోయింది. నేను కాని మాట ఏమన్నానమ్మా కమలమ్మ? మీ అన్నయ్య తన కూతురికి ఇంతకంటే మంచి సంబంధం తెస్తాడా? అయినా మన కృష్ణుడికి అసలేం తక్కువని పిన్ని వెనక నుంచి ఉన్నట్టుండి కఠినంగా వారిస్తున్నట్టుగా వినిపించింది. ఉలిక్కిపడని నేను తిరిగి చూశాను. గది గుమ్మంలో నిఠారుగా నిలబడి ఉన్నాడు కృష్ణ. పడుకుని చదువుకుంటున్న వాడల్లా హఠాత్తుగా ఆ పేపర్ అలాగే పట్టుకుని లేచి వచ్చినట్టుగా ఉన్నాడు. ఎందుకు అతని ముఖం జేవురించి ఉంది. కళ్ళల్లో ఎర్రజీరలు తొంగి చూస్తున్నాయి. కఠినమైన స్వరంతో అన్నాడు, చూడు పిన్ని, నీకు కావాల్సింది కాఫీయే అయితే అమ్మ ఇచ్చే వరకు మెదలకుండా కూర్చుని తాగివేళ్ళు. లేదు, తోచడం లేదంటావా? ఇంకెవరి ఇంటికైనా వెళ్ళి నీ భారతం విప్పు. అంతేగాని ఈ ఇంట్లో కూర్చుని అధిక ప్రసంగం చేస్తే మాత్రం నేను ఊరుకోను. నాకు నచ్చదు. అతని నిర్మోహమాటానికి, ఆ ఖచ్చితమైన తిరస్కారానికి తెల్లబోయిన నేను కంగారుగా మంగమ్మ గారి వైపు తిరిగి చూశాను. ఆవిడ కనుబొమ్మలు ముడిచి ముఖం మూడ్చుకుంది. చాప మీద పోసిన పూలు చేతిలోకి తీసుకుని గుచ్చుతున్నట్టుగా దారం లాక్కుని, నేను ఇప్పుడంత కాని మాట ఏమన్నానురా? ఏదో మీరు అయిన వాళ్ళు కాబట్టి, వలస కలిసిన వాళ్ళు కాబట్టి అన్నాను కానీ అంటూ నసిగింది. కృష్ణ వెనకకు తిరిగి వెళ్ళిపోయాడు. మంగమ్మ గారికి ఎంత కోపం వస్తుందో అనుకున్నాను నేను. అయిందేం కోళ్ళు అయినట్టయితే ఆ క్షణంలో రుసరుసలాడుతూ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయేవాళ్ళమేమో. కానీ మంగమ్మ గారు లేవలేదు. అత్తయ్య కాఫీ తెచ్చే వరకు మాతో అవి ఇవి మాట్లాడుతూ కాఫీ ఇవ్వగానే గ్లాస్ అందుకుని ఆవురావురమన్నట్టుగా 4 కుక్కల్లో తాగేసి లేచి నిలబడుతూ వచ్చిన పని అయిపోయిన దానిలా వెళ్ళబోతూ నా మాటలు కృష్ణునికి కోపం తెప్పించాయో ఏమిటో. పెద్దదాన్ని చాదస్తంగా ఏదో అన్నాను. ఏమీ అనుకోవద్దని చెప్పు కమలం. రేపు వీలైతే కూరకి కాసిన వంకాయలు పంపించు అంటూ వెళ్ళిపోయింది. ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత రాజేశ్వరి చెప్పింది, ఆవిడ ఊళ్ళో వెళ్ళని ఇల్లు లేదట. పని పాట లేని ఈవిడ అందరిళ్ళకి వెళ్ళి వాళ్ళకి ఆప్తురాలుగా నటిస్తూ ఆ ఇళ్లల విషయాలన్నీ తెలుసుకుని 1కి 4 కల్పించి అందరికీ చెప్తుంది. ఆవిడ విషయం తెలిసి కూడా ఎవ్వరూ ఏమీ అనరు. ఇంటికి రానివ్వకుండా చేయలేరు. ఎందుకంటే ఆవిడ నోరు మహా చెడ్డది. అందుకే సాధ్యమైనంత వరకు అంతా ఆవిడతో సామరస్యంగా ఉండాలనే ప్రయత్నిస్తుంటారు. రోజు మధ్యాహ్నం అయ్యేసరికి కాఫీ కోసం అత్తయ్య వాళ్ళ ఇంటికి చేరుతుంది. ఆ గుక్కడి కాఫీ దొరికే వరకు ఇరుగమ్మ పొరుగమ్మ కబుర్లు వద్దన్నా వినిపిస్తూనే ఉంటుంది. ఒకసారి ఎవరిని గురించో అసహ్యంగా మాట్లాడుతుంటే విన్న కృష్ణ ఆవిడ ముఖం వాచేట్లు చివాట్లేసి, ఇలాంటి కబుర్లు చెప్పేటట్టయితే అసలు మా ఇంటి గుమ్మమే ఎక్కొద్దు అన్నట్ట. దాంతో కోపం వచ్చి కొద్ది రోజులు రాలేదు. రాకపోవటం వల్ల ఆవిడకే నష్టం. ఆవిడకి అత్తయ్యలా పోనీలే పాపం పెద్దది అంటూ జాలితో ప్రతిరోజు కాఫీ ఇచ్చేవాళ్ళు ఎవరూ లేరు. ఈ మధ్య మళ్ళీ రావడం ప్రారంభించింది. ఇదిగో ఇది జరిగింది, మళ్ళీ ఓ వారం రోజులు మా ఇంటి వైపు కూడా చూడదనుకుంటా అంది రాజు. మంగమ్మ గారి గురించి అన్ని విషయాలు ఆసక్తిగా విన్న నాకు ఊరంతా జడి చేసే ఆ మహాకాయానికి కృష్ణ ఏమాత్రం భయపడడు అని తెలియగానే అతడంటే నాకు గౌరవం లాంటిది కలిగింది. మగవాళ్లలో కానీ ఆడవాళ్లలో కానీ అలాంటి ధైర్యం నాకు నచ్చుతుంది. పూలు గుచ్చడం అయిపోయింది. రాజేశ్వరి కాఫీ గ్లాస్ కడగడానికని వంట ఇంట్లోకి వెళ్ళింది. నేను తయారైన దండని 2 చేతులతోనూ కాస్త దూరంగా పట్టుకుని దేవుడి మెడలో వేస్తే ఎలా ఉంటుందో ఊహించి చూస్తున్నాను. ఉన్నట్టుండి దొట్లోంచి వీరాయి గొంతు గావు కేకలా వినిపించింది. రాజమ్మ, అన్నయ్యని చప్పున పిలువు, మన కొత్త ఎద్దు మళ్ళీ తాడు తెంచుకుంది, నాకు అందడం లేదు, దొడ్డిన పడి వంగనారంతా తొక్కుతోంది. అన్నయ్య రాజేశ్వరి కంగారుగా అన్నయ్య గారిని పిలుస్తూ దొడ్లోకి పరిగెత్తింది. నేను మాల అలాగే పుచ్చుకుని పరుగులాట నడకతో దొడ్డుగుమ్మంలోకి వచ్చి నిలబడ్డాను. బలిష్టంగా పొంకంగా పొగరుగా ఉన్న ఎద్దు దొడ్డిన పడి వీరాయికి అందకుండా పరిగెడుతోంది. దాని మెడలో కట్టుకొయ్య నుంచి తెంచుకున్న సగం తాడు తెంచుకున్న బంధంలా వేలాడుతోంది.
వీరయ్య ఆ తాడుకొని అందుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు, కానీ దొరకలేదు. ఎద్దు అతన్ని చూడగానే బుసకొడుతూ మీదకొచ్చింది. వీరాయి భయంతో వెనక్కి పరిగెత్తబోయి వెళ్ళకిల్లా పడ్డాడు. అదృష్టవశాత్తు ఆ ఎద్దు అతని మీద రాకుండా ఇంకోవైపుకి వెళ్ళిపోయింది. ఇంతలో వెనక నుంచి ఎప్పుడొచ్చాడో కృష్ణ నా వెనకగా వచ్చి దారికి అడ్డంగా నిలబడి నన్ను ఉండు లే అంటూ జబ్బ పుచ్చుకుని ప్రక్కకు లాగి దొడ్లేకి పరిగెత్తాడు. దీనికి మళ్ళీ ఇవాళ తిక్క రేగింది దొర, కట్టకొయ్యకి నిలవడం లేదు అన్నాడు వీరాయి లేస్తూ. కృష్ణ ఎద్దువైపు వెళ్ళాడు. గర్జిస్తున్నట్టుగా వారిస్తున్నట్టుగా పలికింది అతని కంఠం. దాదా 6 పిలుస్తున్నట్టుగా ఆజ్ఞాపిస్తున్నట్టుగా అంటూ ఎద్దుకి దగ్గరగా వెడుతున్న కృష్ణని చూసి నేను రాజేశ్వరి చేయి గట్టిగా పట్టుకున్నాను. తనకెదురుగా బాగా దగ్గరగా వస్తున్న యజమానిని చూసి ఎద్దు కొమ్ము విసిరింది. కృష్ణ ఒడుపుగా ఒక చేత్తో దాని వీపు మీద ఆ కొమ్ముని గట్టిగా పట్టుకుని ఎడం చేత్తో దాని వీపు మీద అలమాయిస్తున్నట్టుగా గట్టిగా 2-3 సార్లు చెరిచాడు. అంతవరకు బుసలు కొడుతూ పోట్ల గిత్తల దొడ్డిన పడంత పరిగెత్తుతున్న ఎద్దు కోపం తెచ్చుకున్న తల్లిని చూచి భయపడుతూ మారాం తగ్గించిన చిన్న పిల్లలా అయింది. కృష్ణ తాడు తీసుకుని పాకవైపు లాగాడు. 2-3 అడుగులు మామూలుగానే వేసిన అది అంతలోనే తల ముందుకు చాచి ఒక్కసారిగా కొమ్ములెత్తి కృష్ణని కొమ్మడానికి సిద్ధమైంది. కానీ కృష్ణ చటుక్కున మెరుపులా వెనక్కు దూరంగా వెళ్ళిపోయాడు. అతని ముఖం కోపంతో అసహనంతో కఠినంగా మారింది. పళ్ళు బిగపట్టినట్లుగా దవడ ఎముకలు పైకి లేచి కనిపించాయి. పాకలోకి లోపలికి వెళ్ళి చూరులో పెట్టిన చర్నాకోలు తెచ్చి జడిపించి చల్మని బలం అంతా ఉపయోగించి కొట్టసాగాడు. ఆ దెబ్బలు నాకే తగిలినట్టుగా భయపడ్డాను నేను. చూడలేనట్లుగా కళ్ళు గట్టిగా మూసుకున్నాను. అబ్బా, నోరు లేని జంతువుని అంత నిర్దాక్షిణ్యంగా బాధడమా? ఇలా తెంచుకోవడం ఇది 2వసారి అంది నా వెనక వచ్చి నిలబడిన అత్తయ్య. నేను మెల్లిగా కళ్ళు తెరిచాను. చర్నాకలు ఓ చేత్తో పట్టుకుని కృష్ణ ఎద్దుతాడు పుచ్చుకుని లాక్కెళ్ళి కట్టకొయ్యి కట్టేశాడు. అంతవరకు ఆంబోతుల అందరినీ భయపడుతూ గంతులు పెట్టిన ఎద్దు పిల్లిలా కృష్ణను చూచి భయపడిన దానిలా వెనక్కి బెదురుతూ వెళ్ళటం చూడగానే నాకు చెప్పలేనంత ఆశ్చర్యం వేసింది. వీరాయి ఈ తాడు దానికి పనికిరాదు, ఇనప గొలుసులే తేవాలి అంటూ కృష్ణ బయటకు వచ్చాడు. అతని నుదుట చెమటలు పడ్డాయి. మనిషి కొద్దిగా ఆయాసపడటం కూడా కనిపించింది నాకు. నేను సంభ్రమాశ్చర్యాలతో అలాగే నిలబడి అతని వైపు నిస్సంకోచంగా చూస్తున్నాడు. ఎంత మామూలుగా కనిపిస్తాడు ఈ మనిషి. ఎంతసేపు తన పనేదో తప్ప ఇంకో గొడవేది పట్టించుకోనట్టుండే కృష్ణ ఈరోజు నాకు వింతగా కొత్తగా కనిపించాడు. అంటీ ముట్టనట్టుండే అతని స్వభావం, దేని మీద ఆసక్తిగా లేనట్టు నిర్లిప్తంగా ఉండే అతని మనస్తత్వం గమనించిన నేను చాలాసార్లు అతన్ని జడుగాను మందమతిగాను భావించుకున్నాను. కానీ ఈరోజు సన్నగా పొడుగ్గా రివటలా ఉండే అతనిలో అజ్ఞాతంగా ఇంత అద్భుతమైన శక్తి దాగి ఉందని కళ్ళారా చూచిన ఈ క్షణంలో నిజంగా చకితురాలనే అయ్యాను. నోరు చెడ్డదని ఊరంతా భయపడే మంగమ్మ అనే అతనికి లక్ష్యం లేదు. పగరుబోతు గొడ్డంటే బెదురు ఏమాత్రం లేకపోగా అలాంటి దాన్ని ఒడుపుగా వశం చేసుకునే నేర్పు, సాహసం ఉన్నాయి. సహజంగా మధురంగా ఉండే అతని స్వరం అవసరమైతే ఎదుటివారిని నిశ్చేష్టుల్ని చేసే అంత భీకరంగా గర్జించగలదని ఇంత క్రితం ఎద్దుని పిలవటంలోనే చూశాను. తమ్ముడిని చెల్లెళ్ళని చూసినప్పుడు ప్రేమని, అనురాగాన్ని వర్షించే ఆ కళ్ళు ఒక్కోసారి ఆగ్రహావేశాలు వస్తే నిప్పులు కురిపించగలవు. తనకి అయిష్టమైన దాన్ని ఖచ్చితంగా, స్పష్టంగా, నిర్మోహమాటంగా తిరస్కరించగల మొండితనం కూడా ఉంది అతనిలో. క్షణం క్రితం మంగమ్మని మందలిస్తున్నప్పుడు అతని పట్ల నాకు ఏర్పడిన గౌరవం ఈ క్షణంలో రెట్టింపైనట్లు అనిపించింది. దాదాపు గంట తర్వాత అంత క్రూరంగా బాదిన ఆ ఎద్దుకి అతను స్వయంగా తన చేత్తో తవుడు, ఉలవలు కలిపిన దాణ ఆప్యాయంగా తినిపించడం చూచిన నేను మరీ తెల్లబోయాను. అతని స్వభావం నాకు చిత్రంగా కనిపించింది. ఉదయం లేగదోడని పట్టుకోవడంలో అతను చూపించిన ఆప్యాయత, ఇంత క్రితం తాడు తెంచుకుని దొడ్డిన పడిన మొక్కలు నాశనం చేసిందని కొత్త ఎద్దుని నిర్దాక్షిణ్యంగా అతను శిక్షించిన తీరు, మళ్ళీ ఇప్పుడు పసిపాపకి కన్నతల్లి వెన్ను నిమురుతూ అన్నం తినిపించినట్టుగా దానికి ఆహారం పెట్టే తీరుకి నేను ముగ్ధురాలనయ్యాను. వింతా చెందాను కూడా. ఈ ఇంట్లో పిల్లలందరూ ఇంత క్రమశిక్షణగా ప్రవర్తించడానికి అసలు కారణం ఏమిటో హఠాత్తుగా నాకు ఇప్పుడు అర్థమైంది. పిల్లల్లో ఎవరు అన్నగారిలో అజ్ఞాతంగా ఉన్న ఈ ఉగ్ర నరసింహమూర్తిని చూడటానికి ఇష్టపడరేమో. పిల్లలే కాదు, చివరికి మంగమ్మ కూడా అంతే. ఊరందరినీ భయపెట్టే మంగమ్మ కృష్ణుడి మనసు నొప్పించానేమోననే భయంతో వెళ్ళేటప్పుడు పెద్దదాన్ని ఏమీ అనుకోవద్దంటూ సగం క్షమార్పణ కోరుకుని వెళ్ళింది.
ఎంత మామూలు వ్యక్తి అతను, కానీ ఎంత అసాధారణమైన వ్యక్తిత్వం. మరుగున పడ్డ మాణిక్యం అంటే ఏమిటో నాకు ఇప్పుడు తెలిసొచ్చింది. ఇది ఫ్రెండ్స్ 17th పార్ట్ ఇన్ మీనా మొదటి భాగం వాయిస్ ఓవర్. ఇది మీకు నచ్చుతుంది అని చెప్పి అనుకుంటున్నాను. విని ఆనందించండి. ప్లీజ్ మై ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ అవర్ సపోర్ట్.